శివాజీ మాటలు అసలు కరెక్టే అంటారు మాట్లాడడం అంటే ఒక్క ఓట్లే నేను ఇప్పుడు ఇంత చెప్పాను కదా, ఒక్క మాట కానే సామాన్లు అదొక్కటే కొంచెం ఒకలా ఏదో అనబోయి ఏదో అనొచ్చు, అంతేగాని ఆయన కావాలని ఆడకూతుర్ని అంటాడా? ఇప్పుడు ఆడకూతుర్ని ఒక సినిమా ఆమె మంచి పేరున్నామే అనలేక వాళ్ళందరూ వాళ్ళు గుంజుతూ ఉంటాయి. ఇప్పుడు అదంతా ఎందుకండి, ఎవరైనా వెనకంగా గుంజుతా నీకు మొత్తం పోవు, ఇంకా అక్కడ పరువు అంతా పోవు కదా. మరి ఇప్పుడు మొత్తం గుంజుతాయి, ఆమెను పట్టకపోయి అల్లేసినాక కూడా వణుకుతుంది. అది చూడలేక దబ్బుకుని అన్నాడు, ఆయన కావాలని అంటాడా? సామాన్లు అన్నకన్నా కొంచెం సారీ చెప్పినందుకు దానికి సెట్ అయింది. ఆయన అన్నది కరెక్టే, మేము ఎంతమంది అయినా వచ్చి చెప్తాం, ఎంతమందికైనా సమాధానం చెప్తాం. మీరు నచ్చినట్టు అంటే మీరు ఈ లోకంలో ఈ భారతదేశంలో బతుకుతున్నారు కదా, ఇక్కడ సినిమాలు తీస్తే మేము చూస్తున్నాం కదా, అంటే మా పిల్లలు చెడిపోవాలా? మరి ఇప్పుడు మీరు బట్టలు వేసుకుంటేనే మా ఉన్న పిల్లలు చెడిపోవాలా అని చెప్పు. మరి అది కూడా అనసూయకు మేము చెప్తాం, మోకం ఎదురుకు వచ్చి చెప్పాలా మేము చెప్తామండి. ఇది అనసూయకు మేము మాట్లాడే సూటి పాట. నేను ఇదే అనసూయ ఇంటది నేను మాట్లాడుతుంటే ఆమె ఒకళ్ళు ఇంకోలాగన్నా కానీ ఎక్కడికైనా ఎదుర్కొంటాం మేము. ఎందుకంటే సారీ చెప్పినప్పుడు మీరు సినిమాలు దాన్ని సదురుకుంటూ పోవాలి, దాన్ని ఇంత పొడుగు రచ్చరచ్చ చేయొద్దు. శివాజీ గారు ఒక్కటే హోడ్ అన్నదే చిన్నది, ఆయన కరెక్టే మాట్లాడిండు. కట్టు బొట్టు మన భారతదేశంలో చక్కగా బొట్టు, సరే మీరు బొట్లు పెట్టుకోకరమ్మా, జడలు అయితే అసలు లేవా, మొత్తం ఈరబోసుకొని వస్తారు. 10 మందిలకు 7 మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఉంటే మొత్తం ఏం లేదు, ఇంతవరకు మూసుకొని వస్తుండ్రు. అయినా కానీ మేము కళ్ళు మూసుకుంటాను చూస్తాను, అది అయిపోతుంది. నిన్న జరిగిన సంగతి ఇంకా పెద్దదైతే ఏంటి, ఆడపిల్ల బతుకు ఏంటి అని ఆయన ఆవేశంలో అన్నారు. దాన్ని అంత తప్పు పట్టొద్దు. శివాజీ గారు ఒక్క మాటకు సారీ చెప్పిండు, ఆడికి చెల్లు. ఏం శిక్ష వస్తుంది? 100-200 మంది పోతాం, ఏం శిక్ష వస్తుంది? ఏ మహిళా కమిషనరు నేను మాట్లాడతా, ఆ పిల్లలందరూ గక్కడ ఆడాలని అది చేసినప్పుడు వాళ్ళకి శిక్ష చేయవను, డబ్బున పట్టుకోమని చేయవను, వాళ్ళ మేము పోతాం, మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ ఇవ్వను మీకు ఇస్తా. ఎందుకు వేస్తుంది? ఏం దొంగతనం చేసిండు ఆయన చెప్పు. సరే వేస్తుంది కరెక్టేనా, ఆయన దేనికి వేస్తుంది, ఎందుకు వేస్తుంది? ఆమె అన్నందుక ఇంకా మరి చాలా మందిని మాట్లాడినారు కదా, వాళ్ళ ఎవరికి వేయలేదు ఎందుకు, మరి ఆయనకి ఎందుకు వేయాలా? వేయమని మేము అందరం వస్తాం, మేము 200 మందికి 1000 మంది కదిలి వస్తాం, సినిమా ముందా స్టూడియోల ముందా మేము వచ్చి మాట్లాడతాం. అనసూయ కూడా ఇవన్నీ వినాలే. సరే సారీ చెప్పినందుకు అనసూయ గారు కూడా చదువుకొని మీరు సినిమా వాళ్ళు ఓకే మంచిగా ఉండుండ్రు, అంతే మేము కోరుకునేది. తెలిసిపోతే ఆయన ఆవేశాలు అన్నాడు, ఆ మాటకి ఈ యూట్యూబ్లో ఆయన ఏడిపించి ఒకవేళ ఆయన సిగ్గుకుపోయి ఏదైనా చేసుకుంటాడు అనుకో, వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యకి మా సమాధానం చెప్పుద్దా? చెప్పదు కదా. అందు గురించే శివాజీ గారిని అంటున్నా, ఎవరిది వద్దు, ఆయన ఏందో ఆయన పని ఏందో ఆయన పేరేందో నిలబెట్టుకొని ఉంటే చాలు. దాన్ని ఏమంటారంటే వీళ్ళకు వేసుకుని పోయేటోళ్ళకు ముదగాలు మెయిన్ తల్లిదండ్రికి సిగ్గు ఉండాలి. పెంచిన తల్లిదండ్రికి వద్దు బిడ్డ ఇలా ఉండని చెప్పుకోవాలి. వాళ్ళకి సిగ్గుంటే వాళ్ళు అలా బట్టలు వేసుకోరు. పోనీ మాట వినలేదనంటే వాళ్ళకు కూడా అరే చూస్తుంటే కాని రావట్లేదు, వాళ్ళ సినిమా వల్ల మాకు వచ్చేపు ఎగురుతారు పోతారు. మరి మనం కాదు కదా, వేసుకుంటే వాళ్ళకు లేదు, పిల్లలకి తల్లిదండ్రులు కూడా చెప్పటం లేదు, వాళ్ళకి బుద్ధి లేదు, బలైపోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఏడ చచ్చేవాళ్ళు ఆడ చావటం లేదా, మరి ఇంకేంది వాళ్ళ కర్మ. నేను అంటలేదా, వాళ్ళ కర్మలో వాళ్ళు అనుభవిస్తారు. శివాజీ గురించే నేను వచ్చినాయా, నేను మాట్లాడినా అంతే. నాకు ఈ పార్క్ కూడా తెలియదు, ఇదే ఫస్ట్. శివాజీ మాట్లాడిన మాటల మీద బాగా చర్చ జరుగుతుంది, కొందరు సెలబ్రిటీలు తప్పుపడుతున్నారు, చాలామంది జనాలు కరెక్ట్ అని మాట్లాడుతారు. దీని గురించి ఏమని చెప్పచ్చు? నిన్న 2 days నుంచి ఇదే టాపిక్ నడుస్తుంది అన్ని సార్లు అన్ని సోషల్ మీడియాలో. కానీ ఇందులో విషయం ఏంటంటే శివాజీ చెప్పిన దాంట్లో నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. కాకపోతే 2 వర్డ్స్ రాంగ్ వాడాడు. అంటే 100% కరెక్ట్ మాట్లాడి ఆ 100% మార్కులను చెడగొట్టుకోవడానికి 2 మాటలు తప్పు మాట్లాడాడు. సామాన్లు గేమాన్లు అనే పదం ఎత్తాడు, ఆ పదం ఎత్తుకుని ఉంటే బాగుండేది. సో అతను చెప్పాలనుకున్న ఉద్దేశం కరెక్ట్గానే ఉంది, బట్ ఈ 2 వర్డ్స్ రాంగ్ వర్డ్స్. అది అంటే యాక్టర్స్ మాట్లాడుతూ అనసూయ చిన్మయ్ మాట్లాడుతూ మా ఇష్టం మా బట్టలు నచ్చినట్టు వేసుకుంటామని వాళ్ళు మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు తన బట్టలు తన ఇష్టం అనుకున్నప్పుడు అది ఇంట్లో ఎట్లాంటి డ్రెస్సులు వేసుకోవచ్చు, భర్త ముందు ఎలాగైనా ఉండొచ్చు. అది ఇంట్లో బెడ్రూమ్ వరకు. అది సొసైటీలు తిరిగేటప్పుడు కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది హీరోయిన్స్కి వర్తిస్తుంది. అట్ ది సేమ్ టైం సొసైటీలో మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు డ్రెస్సులు చాలా ఎక్స్పోజింగ్ డ్రెస్లా ఉంటాయి, అవి చూసి యూత్ ఉంటారు, కొంచెం టెంప్ట్ అయిపోతుంటారు. సో టెంప్ట్ అవుతాడని మనం అంటే మిగతా వాళ్ళు అంటారు మీ మైండ్ సెట్ బాగలేదు బాబు, మీ చూపు బాగలేదు అంటారు. కానీ ఇండైరెక్ట్గా
ఈ యూత్ చెడిపోవడానికి కూడా ఈ అమ్మాయిలు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్ల యూత్లో చెడు ఆలోచనలు వస్తాయి. సో అది కరెక్ట్ కాదు వేసుకోవడం. ఇంట్లో మన ఇష్టం ఎలాంటి డ్రెస్సులు వేసుకోవచ్చు. బయటకు వచ్చినప్పుడు సొసైటీలోకి వచ్చినప్పుడు కొంచెం గౌరవంగా మంచి డ్రెస్ వేసుకుంటే మంచిది. అంటే మహిళా కమిషన్ కూడా అతనికి నోటీసులు పంపించింది శివాజీ గారికి. ఇలాంటి శిక్ష ఏమన్నా వేస్తారనుకుంటున్నారా? శిక్ష పడేంత తప్పేం మాట్లాడాడు ఆయన, నాకు అర్థం కావట్లేదు. 99% కరెక్ట్ మాట్లాడాడు. అందరి ఆలోచనలను మన ఎగ్జాంపుల్ మేము కూడా అదే ఆలోచిస్తాం. అందరి జనాల మనసులో ఉన్నది వాళ్ళు ఆలోచించేదే శివాజీ బయటపడ్డాడు. అంతే తప్ప అతని మీద శిక్ష పడేంత నేర చరిత్ర మాటలే ఏం లేవు. కాకపోతే అతను ఏంటంటే ఆ ఫ్లోలో ఆ సామాన్లు అనే పదాల దగ్గర ఏ పదం వాడాలో అతనికి తెలియక ఆ టైంలో ఆలోచించగా ఆ టెంప్టేషన్ ఆ ఫ్లోలో సామాన్లు అనే పదం వాడాడు. అదొకటి రాంగ్. సో అతను చెప్పాలనుకున్న ఉద్దేశం మంచి ఉద్దేశం, తప్పట్టేంత ఉద్దేశం లేదు. మహిళా కమిషనరు ఆయనకి ఏదో శిక్ష దించి క్షమాపణలు అడిగేంత తప్పు పదాలు అయితే కాదు. అంటే మహిళా కమిషన్ నోటీసులు పంపడం అది కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే ఇప్పుడు తప్పు పట్టాలన్నా తప్పు పడతారు. చాలామంది ఆయన వాడిన లాంగ్వేజ్ నచ్చని వాళ్ళు ఉంటారు, ఆపోజిట్ వాళ్ళు ఉంటారు, అతనితో ఇష్టం లేని ఉంటారు. ఏదో ఒక తప్పు దొరికింది. సో ఇంకా డెఫినెట్లీగా అది 10 మంది తప్పు అంటే తప్పేది, ఎక్కువ మంది కరెక్టే అంటే కరెక్టే. సో ఏంటనేది ఇంకా అది వాళ్ళ ఇష్టం. అది